ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్. సింహ సంక్రమణ కాలం. సూర్య భగవానుడు సంవత్సరం తర్వాత తన సొంత రాశి అయిన సింహరాశిలో ప్రవేశంతో సింహ సంక్రమణం అనేది ప్రారంభమవుతుంది. ఆగస్టు 16వ తారీఖున నుండి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు సింహరాశిలో ఉండటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితం ఉండబోతుంది. ఆగస్టు 16వ తారీఖు శుక్రవారం రాత్రి 7:44 నుండి మఖా నక్షత్రం ప్రథమ పాదంలో సూర్యభగవానుడు ప్రవేశంతో సింహ సంక్రమణం ప్రారంభమవుతుంది. మళ్ళీ తిరిగి సెప్టెంబర్ 16వ తారీఖు సోమవారం రాత్రి 7:42 ఉత్తరా నక్షత్ర రెండవ పాద ప్రవేశంతో సింహ సంక్రమణం అనేది పూర్తి అవుతుంది. అంటే ఆగస్టు 16వ తారీఖు నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు సింహరాశిలో సంచారం చేస్తుంటాడు. సహజంగా సూర్య భగవానుడు 3, 6, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం చెప్పబడింది. అంటే షట్ 3 దశస్థో భాను అంటారు. అంటే 3, 6, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు. సూర్య భగవానుడు రాజకీయము, కీర్తి, కోపము, ఆవేశము, ఆరోగ్యము, ఉద్యోగము, నేత్ర సంబంధమైన వ్యాధులు, పితృకారకుడు సూర్య భగవానుడు, శరీర సౌఖ్యము, శిరోవ్యాధులు, ఉష్ణము, మనోవిచారము, రాజభయము, అదృష్టము, అపజయాలన్నింటినీ కూడా కలగచేసేవాడే సూర్యుడు. అంటే మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ప్రమాదాలు కానీ ఇవన్నీ కూడా తెలియచేసేవాడు గ్రహము. గ్రహాలకు రారాజు సూర్య భగవానుడు. అంటే అదృష్టాన్ని తీసుకొచ్చే గ్రహం కూడా సూర్య భగవానుడే. అందువల్లే పాత రోజుల్లో మన అస్తాముద్రికం చూసేటప్పుడు సన్లైన్ ఉంది అని ఆలోచన చేస్తుంది. అంటే సూర్యరేఖ అదృష్టాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే సూర్యుడు. అంటే ఉద్యోగ భద్రత, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం ఇవన్నీ కూడా మనకు సూర్య భగవానుడు వల్లనే అవుతుంది. ఈ సూర్య భగవానుడు అన్ని రాశులకు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. వృషభ రాశి వారికి చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల మనోవిచారములు కలగకుండా జాగ్రత్త పడాలి. అంటే ఏది దాని విషయంలో కూడా మీరు మానసికంగా ఆందోళన పడొద్దండి. అంటే ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేసుకోవాలి. అంటే ఎన్నో బాధలు, కష్టాలన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి. ఆ కష్టాలన్నిటికి కూడా మనం మనస్సును ప్రశాంతత లేకపోతే ఆ కష్టాలను మనం ఎదుర్కోలేం. అంటే మనం ఆ కష్టాలను ఎదుర్కోవాలంటే ఏంటంటే మానసికంగా ప్రశాంతత ఉంటే ఈ నెలలో కాకపోతే వచ్చే నెలలో జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కుటుంబంలో కలహాలు రాకుండా కాపాడుకోండి. చీటికి మాటికి ప్రతి విషయంలో కూడా బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి అన్నదమ్ముల మధ్యలో కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ, అక్క చెల్లెళ్ళ మధ్యలో కానీ, అలానే తండ్రికి కొడుకు కానీ, తల్లికి కూతురుకు కానీ, అలానే తండ్రికి కూతురుకు కానీ, అంటే కుటుంబ పరంగా ఇబ్బందులు పడకుండా ఏ విషయాలు కూడా వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ లేకుండా చూసుకోండి. అంటే ప్రశాంతమైన వాతావరణం గడపడానికి ప్రయత్నం అనేది ఎక్కువగా చేయాలి. కొన్ని ప్రయత్నాలలో జాప్యం జరుగుతుంటుంది. జాప్యం జరిగినా మీరు ఆందోళన పడద్దండి. 1-2 రోజుల్లో జరిగే అవకాశాలు అనేవి ఉంటాయి. మార్గ మధ్యంలో అంటే మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా కొన్ని ఆటంకాలు కలుగుతాయి. ఆటంకం కలిగింది కదా అని మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆటంకం కలుగుతుంది. ఆటంకంలో కూడా మంచి వ్యక్తులతోటి మనకి వ్యాపార పరంగా కానీ, ఉద్యోగం పరంగా కానీ వాళ్ళతో మమేకమయ్యి ఆలోచన చేసే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ వల్ల వీళ్ళకి లాభాలు కలుగుతాయి. లాభం కలగటమే కాదు, గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అంటే ఆరోగ్యం అనేది చాలా హెల్త్ సంబంధించిన ఇష్యూస్ రాకుండా మనం ఏదైతే ఉంటుందో దానికి సమయానికి ట్యాబ్లెట్ వేసుకోవటం, భగవంతుని యొక్క ఆరాధన, సైకలాజికల్ డిజార్డర్, మెంటలీ డిజార్డర్ లేకుండా ఉండటం మంచిది. దాంపత్య సుఖంలో కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి వీళ్ళకి. దాంపత్య సుఖంలో ఇబ్బందులు కలగకుండా భార్యాభర్తల మధ్యలో ఒకళ్ళు గౌరవించుకోవటం, మళ్ళీ వాళ్ళు గౌరవాన్ని ఇచ్చుకునే సందర్భం ఏర్పడాలి. అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కరెక్ట్గా బాండింగ్ ఉండటం, అలాంటి డిస్ప్యూట్స్ లేకుండా ఉండటానికి ప్రయత్నం అనేది చేయాలి.
ఎవరిని కూడా నమ్మొద్దండి. ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకోవటం చాలా మంచిది. ఉద్యోగ భద్రత కూడా అవసరం. ఉద్యోగ భద్రత అవసరం అంటే ఏమిటి? అధికారులకు కానీ, పక్కనుండే మనకేదే సహచరుల మిత్రులు ఉంటారు, వాళ్ళది సందర్భోచితంగా మాట్లాడండి. అసందర్భంగా మాట్లాడొద్దండి. అంటే వాళ్ళకి ఏదైతే ఉంటుందో, వాళ్ళకి ఇష్టమో వాడిని లౌకికంగా అంటుండండి అంతే. అంటే కాంట్రవర్షన్ లేకుండా కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ. కాంట్రవర్షన్ చేయొద్దండి. అంటే ప్రతిదానికి కూడా మనం ఆచితూచి అడుగు వేయాలి. ప్రశాంతత కూడా చాలా ఇంపార్టెంట్. అలానే ఎవరిని నమ్మొద్దండి. నమ్మినట్టు మాత్రం నటించండి. అలానే బంధుమిత్రులతోటి కొంత ఆందోళన ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ఆరోగ్యపరంగా కానీ, వాళ్ళకి ఏదో కొన్ని మిస్టేక్స్ జరగటం వల్ల కూడా కొంత మీరు బాధలు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బాధలు పడద్దు అని ఎవరు చెప్పరు, కానీ కొంత పడతారు. కానైనా తగ్గించుకోవాలి కదా. ఎందుకంటే లేనిపోని విషయాల్లో మనం ఆందోళన చెందకూడదు. వీళ్ళు మధ్యవర్తిత్వం కూడా వీళ్ళకి మంచిది కాదు. విద్యార్థులు చదువు పట్ల చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి. లేకపోతే ఏంటంటే పోటీ పరీక్షల్లో కానీ వాటిలో ఎదుర్కోలేని స్థితి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అంత ఎదుర్కోలేని స్థితి అనేది మనకు ఉండకూడదు కదా. విద్యార్థులు శ్రద్ధ పెట్టాలి. వేరే వ్యాపకాలు తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. నిరుద్యోగులకి ఆశించినంత ఉద్యోగం రావటానికి బాగా అధిక శ్రమ పడతారు. చాలా కష్టపడాల్సి వస్తుంది. అలా కష్టపడండి. కష్టపడటంలో ఎప్పుడు కూడా తప్పు లేదు. ఉద్యోగం అనేది సాధించుకోవాలి. విదేశాలకు వెళ్ళే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు వీళ్ళు. విదేశాలకు వెళ్ళే అవకాశాలనేవి ఏర్పడతాయి. ఆ దేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం ఉండటం, ఆ దేశంలో ఎవరైతే ఉంటారో ఉద్యోగం రాకుండా ఉండే నిరుద్యోగులకు కూడా విదేశాల్లో వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. అంటే ఒక మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా బంధుమిత్రులతోటి కొంత జాగ్రత్త అవసరం. జాగ్రత్త అంటే లేనిపోని విషయాల్లో ధనం ఖర్చు చేయడంలో కానీ, వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ కొంత తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. ఇలాంటివన్నీ కూడా కొంత మనం నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఆలోచన చేసి ముందుకు వెళ్ళి నేను చెప్పిన పరిహారాలు చేసుకున్నారంటే మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. ఈ రాశివారు ముఖ్యంగా ప్రధానంగా మనకి ఈ నెలలో 4 ఆదివారాలు వస్తాయి. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే శ్రీ ఆదిత్య స్తోత్ర పారాయణం చేయాలి. అంటే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. ఇది మొదటి ఆదివారం రోజు చేయాలి. సూర్యుడు ఉదయించిన తర్వాతే చేయాలి. చాలామంది కూడా ప్రాతకాలం చేస్తూ ఉంటారు. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సాయంకాలం వేళ కానీ చేస్తుంటారు. అలా చేయకూడదు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని ఎప్పుడు కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత, సూర్యుడు అప్పుడు లేలేత కిరణాలతో ఉంటాడు కాబట్టి సూర్యుడికి అర్ఘ్యం విడవటం కానీ, అలానే ఆదిత్య స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు మొట్టమొదటి వారంలో ఆదివారం రోజున ఈ స్తోత్ర పారాయణం చేయాలి. రెండో ఆదివారం చక్కగా ఏం చేయాలి అని అంటే సూర్య గాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి. ఆదిత్యాయ విద్మే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఒకవేళ అది కుదరలేదనుకోండి, ఆదిత్యాయ విద్మే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అంటే ఈ 2 మంత్రాలను చదువుకోవాలి. ఓం ప్రభాకరాయ విద్మే దివాకరాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ, ఓం దివాకరాయ విద్మే ప్రభాకరాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు. అంటే ఈ 4 మంత్రాల్లో 4 మంత్రాలు చదవచ్చు. లేకపోతే 4 మంత్రాలు ఒక మంత్రం అన్నా ఒక 21 టైమ్స్ కానీ, 27 కానీ, 54 కానీ, 108 కానీ చదువుకోవాలి. ఇది రెండో ఆదివారం సూర్యగాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి. అంటే ప్రతిరోజు కూడా అర్ఘ్యం అయితే విడవాలి, ప్రతి ఆదివారం రోజున కూడా. మూడో ఆదివారం వచ్చేటప్పటికల్లా మనకి గోధుమ పిండి ఏదైతే బెల్లాన్ని కలిపి ప్రమిదలుగా తయారు చేయాలి. అంటే గోధుమ పిండి అయినా తయారు చేసుకోవచ్చు, లేదా గోధుమ పిండిలో బెల్లాన్ని కలిపి చక్కగా 2 ప్రమిదలు చేసి దానిలో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. దీపారాధన చేసి ఎక్కడ చేయాలి? గుళ్ళో అయినా దీపారాధన చేసుకోవచ్చు. అలా తయారు చేసి మన ఇంట్లో అయినా సరే సూర్యుడు ఉదయించిన తర్వాత అలా దీపారాధన చేయటం చాలా మంచిది. అంటే ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి. చాలామంది కూడా మిగతా ఆయిల్స్ వాడుతున్నారు, కానీ ఆవు నెయ్యి కంటే కూడా శ్రేష్టమైనది ఎప్పుడూ కాదు నిజం చెప్పాలంటే. పురాతన కాలంలో సాంప్రదాయం అంతా కూడా నిజం చెప్పాలంటే, ఇప్పుడు రకరకాల నూనెలు వచ్చినాయి, కానీ ఆవు నెయ్యికున్న
ప్రాధాన్యత, దాని యొక్క శ్రేష్టం అనేది ఏది ఉండదు. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. 4వ ఆదివారం వచ్చేటప్పటికల్లా చక్కగా మీరు గోధుమల్ని దానం చేయండి ఒక బ్రాహ్మడికి. ఒకవేళ అది కుదరలేదనుకోండి, గోధుమలు నానబెట్టి ఆవుకు పెట్టండి. ఇది మీరు చేయాల్సింది విషయం. ఇంకా విశేషంగా మీరు చేయదలుచుకున్నారనుకోండి, గోధుమ రవ్వతోటి ఏదన్నా సరే ప్రసాదం చేసి ఒక దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇవ్వండి. ఇస్తే వారు ఏం చేస్తారంటే చక్కగా అందరికీ కూడా గోధుమ రవ్వతో నైవేద్యాన్ని భక్తులందరికీ కూడా పంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా పంచుతారు. కాబట్టి తప్పకుండా మీరు గోధుమ రవ్వతో శుచిగా శుభ్రంగా ఇంటిలో శుభ్రంగా స్నానం చేసి ప్రసాదాన్ని దానిలో జీడిపప్పు అలానే ద్రాక్ష అంటే కొంత సువాసనలు వెదజల్లేటట్టుగా చేసుకొని చక్కగా ప్రసాదాన్ని చేసుకొని చక్కగా ఒక ఇత్తడి గిన్నెలో చేసుకొని చక్కగా స్టీల్ గిన్నె కాకుండా చేసుకున్న తర్వాత అది దేవాలయంలోకి వెళ్ళి ఇవ్వండి. ప్రధాన అర్చకులు గారు ఉంటారు కదా, వారికి ఇచ్చేస్తే వారు నైవేద్యం పెడతారు. అది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అయినా, శివాలయంలో అయినా, ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడైనా సరే, అమ్మవారి టెంపుల్లో అయినా సరే, గణపతి దేవాలయంలో అయినా సరే, ఇలా పెట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే ధూపదీప నైవేద్యాలు చేసేటప్పుడు చక్కగా ప్రసాదం పెట్టిన తర్వాత అక్కడ ఆయన హారతి ఇచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికి కూడా వితరణ చేస్తుంటారు, అందరికి కూడా పంచిపెడుతుంటారు. దానివల్ల కూడా మనకి ఏదైతే కష్ట నష్టాలు కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగ భద్రత కానీ, ఉద్యోగం కానీ, అపజయాలు కానీ, నిరుద్యోగులు కరెక్ట్గా ఆశించినంత ఉద్యోగాలు రాకపోవటం, శత్రువుల వల్ల భయము, సమస్త దోషాలు సర్వకార్య సిద్ధి జరగాలంటే, ఇష్టకామ్య సిద్ధి అంతా కూడా జరగాలంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పిన పరిహారం అనేది చేయండి. సూర్యుడి యొక్క అనుకూలత అనేది బాగా ఉంటుంది. మీరు అపజయం లేకుండా జీవితంలో భగవంతుడి యొక్క అంటే సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం అనేది ప్రసాదం అంటే ఏదైతే మనకి వారి యొక్క అనుగ్రహం సాధించాలంటే ఏమిటి, కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారం చేసుకోవటం వల్ల మనకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.